హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ సరఫరాకు సంబంధించి అయితే మనకైతే బ్రేక్ అయితే వేశారండి. అయితే మీకు రేషన్ పంపిణీ అనేది మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ నెల కాబట్టి మే నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అయితే బంద్ చేశారు. అయితే ఏ కారణం చేత బంద్ చేశారు, అలాగే మనకు రేషన్ అనేది ఇస్తారా లేదా, మనకు ఒకవేళ రేషన్ ఇస్తే మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో మనకేంటంటే కలెక్టర్లకు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనరు మనకు అరుణ్ కుమార్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎన్నికల ప్రచారం, అలాగే డబ్బు, కరపత్రాలు పంపిణీ, ఇతర వ్యవహారాల్లో ఎండియు ఆపరేటర్లు పాల్గొనకుండా చూడాలని చెప్పేసి సూచించారు. అలాగే మనకు రేషన్కి సంబంధించిన వాహనాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులపై ఆయన అయితే స్పందించారు. లబ్ధిదారులకు నిత్యావసర పంపిణీలో పాటు ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు అయితే తీసుకోవాలన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఆల్రెడీ ఈ విధంగా ఎన్నికల ప్రచారం చేస్తారు అని చెప్పేసి మనకు వాలంటీర్ని అయితే తొలగించారు. అదేవిధంగా మనకేంటంటే ఈ ఏవైతే ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఉన్నాయో, రేషన్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కానివ్వచ్చు, హెల్పర్లు కానివ్వచ్చు, సో వాళ్ళ ద్వారా ఏంటంటే ఎన్నికలకు సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి మనకు డబ్బులు పంపిణీ కానివ్వచ్చు, సో అలాగే ఇతర ఏదైనా సామాగ్రులు, వాళ్ళు కరపత్రాలు కానీ, సో ఇవైతే పంపిణీ అయితే చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఏంటంటే మేబీ మే 1వ తారీఖు నుండి మీ ఇళ్ల వద్దకైతే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ వెహికల్స్, ఇది రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈసీ కంప్లైంట్ చేశారు కాబట్టి, సో మేబీ ఈ వాహనాలను కూడా అయితే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసే మేబీ ఛాన్సెస్ అయితే చాలా వరకు తక్కువే. అయితే ఒకవేళ మనకు వాహనాలు రాకపోతే ఎలా వస్తారని చెప్పేసి కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వాహనాలు కనుక రాకపోతే తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గర వెళ్ళి మీరైతే లైన్లో నిలబడి రేషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఇంకా అంతే కదా, ఇప్పుడు పెన్షన్లు కూడా మనకు ఏంటంటే వాలంటీర్లు మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రద్దు చేయాలి అని చెప్పారు. సో వాలంటీర్లను అయితే రద్దు చేశారు. రద్దు చేసినప్పటికీ మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మనమైతే లైన్లో నిలబడి పెన్షన్లు తీసుకున్నాం. అదేవిధంగా మనకు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి, రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మనమైతే రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో దీని కారణంగా మనకు ఏంటంటే ఈ ప్రచారాలకు వీళ్ళను ప్రచారాల నిమిత్తం వాడుకుంటారని చెప్పేసి కూడా వీళ్ళను కూడా దూరం పెట్టారు. సో ఇదండి, మనకు మేబీ మే 1వ తారీఖున ఒకవేళ రేషన్ వెహికల్ రాకపోయినా కానీ మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకుని అక్కడ రేషన్ అనేది తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.